నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, వకీల్ సాబ్ మళ్ళీ రిలీజ్ అవబోతుంది అండ్ నెక్స్ట్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ అనేది కలెక్ట్ చేస్తుంది? ఎన్ని కోట్లు అనేది పక్కన పెడితే వీళ్ళ టార్గెట్ ఇప్పుడు కలెక్షన్స్ కాదు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లో నిలబడుతున్నాడు కదా, ఆయన్ని జనాలకు దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ వకీల్ సాబ్ని రిలీజ్ చేస్తున్నారు. అంతే, మే 1కి ఈ సినిమా రిలీజ్ అసలు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే అందులో ఆయన ఒక అడ్వకేట్ లాగా సామాజిక న్యాయం కోసం పోరాడినట్లుగా కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, దాన్ని జనాలకి బాగా పోర్ట్రే చేయడానికి ఈయన న్యాయం కోసం పోరాడతాడు, మీకోసమే ఉన్నాడు అన్నట్లే జనాలకు చెప్పడానికి ఆ పాటలు కానీ అవి కానీ ఇవి కానీ, ఇప్పుడు ఆ మగువ సాంగ్ ఈయన మహిళల కోసము ఆడపిల్లల కోసము చాలా ఇది చేస్తాడు అది చేస్తాడు అన్న ఒక ఇంటెన్షన్ని జనాల్లోకి తీసుకెళ్ళడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్. అండ్ అలాగే మొన్న హరిహర వీరమల్లు గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది, సినిమా త్వరలో రాబోతుంది అని. అది కూడా ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా, అంటే పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ వస్తున్నాయి కానీ హరిహర వీరమల్లు ఆగిపోయింది, ఆ డైరెక్టర్ని ఈయన మోసం చేశాడు అని అట్లాంటి థాట్స్ జనాల్లోకి రాకుండా ఇవ్వడానికి జస్ట్ అది కళ్ళతో రిలీజ్ చేసి చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజ్. ఇంకా చెప్పాలి అంటే ఈయన రౌడీయిజం, ఫైట్లు, డ్యాన్సులు చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేయరు. ఎందుకంటే ఈయన జనాల కోసం ఏదైనా తాపత్రయపడి చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఇది ఒకటే. సో దీన్ని జనాలకు తీసుకెళ్ళడానికి ఈయన ఇంకా ఉన్నాడు అని చూపించడానికి మే 1న వకీల్ సాబ్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆల్రెడీ సినిమాని చూసిన వాళ్ళు ఉన్నారు థియేటర్స్లో గ్రాండ్గా. మేబీ పిఠాపురంలో కూడా రిలీజ్ చేస్తే అదేమైనా ఇంపాక్ట్ చూపించి ఆయనకు కొంచెం అవకాశంగా అంటే సిచ్యువేషన్ ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ నిన్న రీసెంట్లీ నాగబాబు ఏమన్నాడు అంటే, పిఠాపురానికి వైసీపీ వాళ్ళు కడప గూండాలని రౌడీలను తీసుకొచ్చాడు అని అన్నాడు. ఆ విషయం గురించి మాట్లాడుకుంటే, అండ్ వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి పన్నాగాలు పన్నుతున్నారు అన్నాడు. ఎలక్షన్ అంటేనే అది, ఖచ్చితంగా నేను ఓడించడానికి అవతల పన్నాగాలు పండుతాడు, అంతకుమించి ఏముంటుంది. ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నావు పేడ్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచో, ఈ కుక్క బిస్కెట్లు వేస్తే భజన చేసే బ్యాచ్ వచ్చింది, ఈ జబర్దస్త్ బ్యాచ్. వాళ్ళు నువ్వు బిస్కెట్లు వేస్తే నీకు భజన చేస్తారు, అవతల వాళ్ళు బిస్కెట్లు ఇస్తే వాళ్ళకి భజన చేస్తారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి తిప్పుతున్నావు. నెక్స్ట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, బర్రెలక్కను పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నీకు దేశవ్యాప్తంగా నుంచి జనాలు రావడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ నియోజకవర్గం జనాలు కావాలి నీకు. అంటే ఇప్పుడు ప్రపంచ నలుమూలలు ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి పిఠాపురంలో తిరుగుతున్నారు. వాళ్ళందరూ ఎలక్షన్స్ రోజు కనబడరు, ఎందుకంటే ఎవడి ఓటు ఎక్కడెక్కడో ఉంటుంది. అక్కడ పిఠాపురంలో ఉన్న మనుషుల ఓట్లు నీకు కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. కానీ ఈ గిమ్మిక్లు హమ్మిక్లు ఎన్ని చేసినా సరే గెలుపు అనేది రాదు. సో ఇది వకీల్ సాబ్ జస్ట్ పొలిటికల్ స్టంట్ అంతే అంటారా? అంతే పొలిటికల్ స్టంట్ అంతే. ఈ ఫేస్ని మళ్ళీ జనాల్లోకి చూపించడానికి చిన్న తాపత్రయం. థ్యాంక్ యూ సార్.